హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం తెలుగు క్లాసెస్లో భాగంగా 7th క్లాస్ని స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో 3rd, 4th, 5th, 6th మొత్తం కంప్లీట్గా గ్రామర్, ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవి పరిచయాలు, సో అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము లెసన్స్తో సహా. అండ్ ఈరోజు వచ్చేసి 7th క్లాస్ సెమిస్టర్ 1 అసలు ఏముందో కంటెంట్ చూసేద్దాము. ఓకేనా? సో ఈ టెట్లో మీకు హెల్ప్ఫుల్గా మన ఛానల్ ఎప్పటికీ ఉంటుందని, డిఎస్సి అయిపోయేంత వరకు ఉంటుందని, క్లాసెస్ జరుగుతాయని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో ఎలాగూ నచ్చుతుంది మీకు, ఎందుకంటే కంటెంట్ని మీకు చాలా ఈజీ వేలో చాలా బాగా గుర్తుండిపోయేలా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో సెమిస్టర్ 1 7th క్లాస్ సెమిస్టర్ 1లో విషయ సూచిక అంటే లెసన్స్ ఏమి ఇచ్చారో ఒక్కసారి అలా చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం, ప్రక్రియ, వచన, కవిత. ఓకేనా? వచన, కవిత. ఇతివృత్తం వచ్చేసి చదువు, విశిష్టత. ఇది మనకి ఎలానో గుర్తుంటుంది కదా. అక్షరం అంటే ఏంటి? చదువు. అక్షరం అంటే ఏంటి? చదువు. చదువు విశిష్టత గురించి ఈ లెసన్లో చదువుకుంటాం అనే ఇతివృత్తం మనకు అర్థమవుతుంది. ప్రక్రియ వచ్చేసి వచన, కవిత అనమాట. ఓకేనా? వచన, కవిత. నెక్స్ట్ కవి వచ్చేసి రావి నూతల ప్రేమ కిషోర్. రావి నూతల ప్రేమ కిషోర్. ఓకేనా? అక్షరాన్ని అంటే మనం చదువుని చాలా ప్రేమగా చదువుకోవాలి. ఓకేనా? ప్రేమగా చదువుకోవాలి, అప్పుడే మనకు చదువు బాగా వస్తుంది. అప్పుడు మనకి ఎలా గుర్తుంటుంది? రావి నూతల ప్రేమ కిషోర్. ఓకేనా? నెక్స్ట్ మాయా కంబళి. ఇది ఒక జానపద కథ అనమాట. మాయా కంబళి, దీని ప్రక్రియ వచ్చేసి జానపద కథ. మనకు జానపద కథలు, జాతక కథలు, ప్రాణ కథలు, ఈసప్ కథలు, సో ఇవన్నీ 3rd నుంచి మనం చూస్తూ వస్తున్నాం కదా. సో ఈ మాయా కంబళి అనేది కూడా జానపద కథ అనమాట. ఓకేనా? దీని ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. ఓకేనా? కంబళి అంటే ఏంటి? బెడ్షీట్, ఒక బెడ్షీట్ లాంటిది, బొంత లాంటిది అనుకోవాలి. ఓకేనా? అదే కంబళి అంటే మనం కప్పుకోవడానికి. సో మానవ స్వభావం, మాయా కంబళి. ఇతివృత్తం వచ్చేసి మానవ ఈ స్టోరీ మనం ఒకసారి చదివితే ఆ కంబళి ఎవరెవరి దగ్గర పోతుంది, ఆ కంబళి మ్యాజిక్ ఏంటి, అప్పుడు మన మానవ స్వభావం ఎలా బయటపడుతుంది ఆ ద్వారా అనేది ఈ కథ యొక్క ఇతివృత్తం అనమాట. సో మానవ స్వభావం. రచయిత వచ్చేసి కలువ కొలను సదానంద. సో కలువ కొలను సదానంద ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కలువ కొలను సదానంద. ఓకేనా? మానవ స్వభావం గురించి చెప్తున్నాం కదా. సదానందంగా మానవులు ఎప్పటికీ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. మానవ స్వభావం ఎప్పటికీ సదానందంగా ఉండాలి, అప్పుడే మనం బాగుపడతాము అనేసి గుర్తుపెట్టుకుంటే మాయా కంబళి, కలువకలను సదానంద అనేది గుర్తుంటుంది. ఓకేనా? చిన్ని శిశువు. ప్రక్రియ వచ్చేసి పద కవిత. ఇతివృత్తం వచ్చేసి శైశవ వర్ణన. చిన్ని శిశువు అంటే చిన్న పిల్లవాడు, అంటే శైశవ దశ మనం సైకాలజీలో చదువుకుంటాం కదా, శైశవ వర్ణన. ఓకేనా? చిన్ని శిశువు, శైశవ వర్ణన. సో దీన్ని రచించిన రచయిత ఎవరు? తాళ్లపాక అన్నమయ్య రచించారనమాట. ఓకేనా? చిన్ని శిశువు అనే పద కవితను తాళ్లపాక అన్నమయ్య రచించారనమాట. ఓకేనా? ఇదేంటి ఇతివృత్తము? శైశవ వర్ణన. ఓకేనా? ప్రక్రియ వచ్చేసి పద కవిత. ఓకేనా? నెక్స్ట్ తాళ్లపాక అన్నయ్య పద కవిత పితామహుడు అని మనకు అందరికీ తెలుసు కదా. సో ఆ ప్రక్రియ వచ్చేసి కూడా పద కవిత. ఓకేనా? మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వగతం లేదా స్కెచ్, అంటే తన గురించి తాను మాట్లాడేటట్లు రచించారనమాట ఇక్కడ ఈ లెసన్ని. మర్రి చెట్టు తన స్వగతాన్ని చెప్తున్నట్లు. ఈ స్వగతానికే మరో పేరేంటి? స్కెచ్ అనమాట. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి, అంటే హెల్పింగ్ నేచర్, సహానుభూతి. ఓకేనా? కవి ఎవరు? త్రిపురనేని గోపీచంద్. మర్రి చెట్టు కవి ఎవరు? త్రిపురనేని గోపీచంద్. ఓకేనా? సో గోపి మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అని గుర్తుపెట్టుకుంటే త్రిపురనేని గోపీచంద్ గుర్తుంటుంది. ఓకేనా? ఫస్ట్ టైంకే ఎవరికి అంత బాగా గుర్తు ఉండవండి. ఈ రివిజన్ మనం ఒక 2-3 టైమ్స్ చేస్తే అప్పటికి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఇదనమాట మర్రి చెట్టు, స్వగతము, సహానుభూతి, త్రిపురనేని గోపీచంద్ అనమాట. ఓకేనా? పద్య పరిమళం, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే.
ప్రక్రియ వచ్చేసి శతకము, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. కవి లేదా రచయిత ఎవరు అంటే శతక కవులు. పద్య పరిమళం అంటే పద్యాలు కదా ఇవన్నీ. సో దీని ప్రక్రియ వచ్చేసి శతకం ఉంటుంది, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ఉంటుంది, కవి వచ్చేసి శతక కవులు ఉంటారు. ఓకేనా. తర్వాత 6th లెసన్ వచ్చేసి మన విశిష్ట ఉత్సవాలు. ఇది ఉపవాచకం లాగా ఉంటుందన్నమాట. ఓకేనా. అన్ని వ్యాసాలే దీంట్లో లెసన్స్ అన్నీ. సో ఈ మన విశిష్ట ఉత్సవాలలో ఏమేమి ఇచ్చారు అంటే సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్ప కొండ ప్రభల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. సో ఇవన్నీ ఉత్సవాల గురించి ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ మన విశిష్ట ఉత్సవాలు అనమాట అవన్నీ. ఓకేనా. సో వ్యాసం సంస్కృతి, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు, అంతే కదా. ఆ ఉత్సవాలు అసలు దాని పూర్వ చరిత్ర ఏంటి, ఎందుకు ఆ ఉత్సవం వచ్చింది, ఆ ఉత్సవంలో ఏం చేస్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేదే ఇతివృత్తం అనమాట. ఓకేనా. ఇది ఎవరు రచించారు అంటే రచయితల బృందం. ఓకేనా. రచయితల బృందం. ఓకేనా. సో ఇదన్నమాట సెమిస్టర్ 1 వచ్చేసి. ఓకేనా. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం. మనకు టైం చాలా తక్కువ ఉన్నందుకు నేను లెసన్ మొత్తం కంప్లీట్గా చదివి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ విధానం అయితే కాదండి. సో మెయిన్ దాంట్లో క్యారెక్టర్స్ ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా చెప్పేస్తాను. సో మీరు కూడా అలాగే ఫాలో అయిపోండి. ఓకేనా. మొత్తం చదవాలంటే ఇప్పుడు అస్సలు 45 days అనేది ఒక్క సబ్జెక్ట్కి కూడా సరిపోదండి నిజం చెప్పాలంటే. ఈ టెట్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే మ్యాక్సిమం 200 days పడుతుంది. అంటే మ్యాక్సిమం 3 to 4 months పడుతుంది. అలాంటిది మీకు ముందే చెప్పాం కదా, మీకు చెప్తూనే ఉన్నాం కదా, నెక్స్ట్ టెట్ పడుతుందని చెప్తూనే ఉన్నాం కదా, ఇన్ని రోజులైంది కదా అని గవర్నమెంట్ వాళ్ళ మీదకి కాకుండా మన మీదకే దొబ్బేస్తున్నారనమాట. అంటే తప్పు అనేది ఎవరి వైపు లేదు, మనం చేయాల్సిందైతే మనం చేయక తప్పదు. ఓకేనా. సో ఏం చేయాలి, ఈ తక్కువ టైంలో మనకు ఒక మంచి స్ట్రాటజీ ఉండాలి. అంటే ఎలా కంప్లీట్ చేసుకోవాలి సిలబస్ని అనే స్ట్రాటజీ వేసుకుంటే ఖచ్చితంగా మనం టెట్లో క్వాలిఫై అవుతాం. ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మార్క్స్ పెంచుకోవాలని రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మార్క్స్ కూడా పెరుగుతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లు ఉంటుందన్నమాట. మీకు ఒక పక్కా ప్లాన్, షెడ్యూల్, స్ట్రాటజీ ఎలా పోవాలి అనేది ఉండాలి. ఓకేనా. సో అది అక్షరం వచ్చేసి ఇందాకే చెప్పుకున్నాం కదా. ఓకేనా. సో దీని ఉద్దేశం ఏంటి, అక్షర జ్ఞానం అందించిన గురువు ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. సో అమ్మ గురించి ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే అక్షరాన్ని అమ్మని పోలుస్తూ ఓకేనా ఈ పాఠాన్ని వివరించడం జరిగింది. ఓకేనా. ఇది వచ్చేసి రచయిత వచ్చేసి రావినూతల ప్రేమకిషోర్. ఇతని కాలం వచ్చేసి 1965 to 2019. సో ఇతని గురించి ఏమి ఇచ్చారు అంటే రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లా, ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. ఓకేనా. మరియమ్మ అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఓకేనా. సో ఇదన్నమాట ఇతని గురించి. సో నేను ఇక్కడ కింద ఒక ఆర్డర్లో రాసుకున్నాను. అలా గుర్తుపెట్టుకుంటే నాకు ఒక కోడ్ వచ్చిందనమాట. ఏంటది అంటే రెక్కల పుడమి, నిషి, ఇంకు చుక్క, శ్రమవద్గీత, అజమాయిషి, టామీ, నిశ్శబ్ద గాయం, కల్లం దిబ్బ. ఓకేనా. ఏంటంటే రెక్కల పుడమిపై ఒక రాత్రి అంటే నిషిలో వెళ్తుండగా ఒక ఇంకు చుక్క పడింది. ఎవరు అంటే శ్రమవద్గీత నుంచి ఒక ఇంకు చుక్క పడింది అని టామీ అనే కుక్క అజమాయిషి ఇస్తుందన్నమాట. సారీ నేనే వేశాను ఆ చుక్క అని. ఓకేనా అని చెప్పి ఒక నిశ్శబ్ద గాయంలాగా ఈ రెక్కల పుడిమపై వెళ్తున్న అతను ఒక నిశ్శబ్ద గాయంలాగా అనుకున్నాడు ఆ ఇంకు చుక్క పడడంతో. సో ఇంకా పడిన తర్వాత అక్కడ ఉండకుండా కల్లం దిబ్బకు వెళ్ళాడు అనేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే రెక్కల పుడమిపై నిషి అంటే ఒక రాత్రి
వెళ్తూ ఉండగా ఒక అతను ఇంకు చుక్క పడింది. ఎక్కడి నుంచి పడింది అంటే శ్రమవద్గీత నుంచి పడింది అని అది వేసింది నేనే అని చెప్పేసి టామీ అజమాయిషి చెప్పుకుంటుండగా ఆ రెక్కల బుడమపై వెళ్తున్న వ్యక్తి నిశ్శబ్ద గాయమైంది నాకు ఇంకు చుక్క పడడంతో అనుకొని కళ్ళం దిబ్బ వైపు వెళ్తాడనమాట. ఓకేనా, ఇవన్నీ రచనలు చూడండి. రిలేట్ చేసుకుంటే మనకు ఎక్కడా కూడా ఒక్క రచన కూడా బయటికి పోదనమాట. సో నచ్చితే ఫాలో అయిపోండి, లేదు మీకు ఇంకోటి ఉందంటే వెరీ గుడ్, ఇంకా అదే ఫాలో అయిపోండి. ఓకేనా. వీరు రాసి నటించిన అనేక నాటకాలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి. సో ఇతనికి నాటికలకు కూడా, అతను నటించినందుకు తర్వాత నాటికలు రాసినందుకు కూడా ఇతనికి రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయంట. సో ఈ పాఠ్యాంశం అనేది ఏది, అక్షరం అనే పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఓకేనా. సో ఈ అక్షరం అనేది నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఓకేనా. దీని ప్రక్రియ ఏమని చెప్పుకున్నాము, వచన కవిత. సో అక్షరం అనేది వచన కవిత. ఇది చదువు విశిష్ట గురించి చెప్తుందన్నమాట. ఓకేనా. సో చూడండి, నా గుడి గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దర్లున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల సుద్దలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను అంటే బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. సో అమ్మ మన నుంచి ఏమైతే ఆశించారో అవన్నీ మనం చేసేయడమే. ఓకేనా. సారాంశం ఒకసారి చూడండి. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ. నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి చూడండి ఎలా తనను తాను వర్ణించుకున్నాడు, బుజ్జోడిని అని. ఓకేనా. కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేశానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. సో చూడండి. ఓకేనా. సో ఇదన్నమాట. సో అన్నప్రాసన రోజు ఏ కళాన్ని పట్టుకున్నాడంటే ఎర్రని కళాన్ని పట్టుకున్నాడు. తర్వాత అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ కూడా అక్షరాల గుర్తులు ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్ అమ్మను ప్రేమించినంతగానే అక్షరాన్ని కూడా ప్రేమిస్తాను అని చెప్పాడు. ఓకేనా. ఇంకా ఏమని చెప్పాడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, తనను తాను అమ్మని పంతులమ్మ అన్నాడు, నేను ఆమెకు బుజ్జోడిని అన్నాడు అనమాట. ఓకేనా. సో కవి ఎలా వర్ణించుకున్నాడు అని అసలు క్వశ్చన్ ఎలా వస్తుందో తెలియదు కదా. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా. కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. అమ్మ ఆశ. ఓకేనా. నేను బాగా చదువుకొని ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. సో ఇక్కడ కవి గుండె చప్పుడు ఏమైంది, తన ఆశయము, తన అక్షరము. సో ఇలా ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అమ్మ ఆశ అనమాట. ఓకేనా. అమ్మ ఆశ. సో అమ్మ ఆశయం ఏంటి, నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. సో ఒక ఐడియా పెట్టుకోండి అంతే. ఓకేనా. నెక్స్ట్, ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం అంటే ఇవన్నీ డిక్టేషన్ రాయాలన్నమాట 7th క్లాస్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, కింద ఒక దేశభక్తి గేయాన్ని ఇచ్చాడు చూడండి. జయము జయము భారతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, హిమ వింధ్యా పర్వతాలు వేటికి నిలయాలు, దేవతలకు. ఓకేనా. దట్టమైన అరణ్యాలు
మునులకు స్థావరాలు గుర్తుపెట్టుకోవాలి. మహామునులకు ఏవి స్థావరాలు? దట్టమైన అరణ్యాలు. పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు. పంచలోహ ఖనిజాలు ఏంటి అంటే పసిడి పంట క్షేత్రాలు. నిజముగా నువ్వు రత్నగర్భవే ఓయమ్మ. నిజముగా నువ్వు గర్భానివి అంటే రత్నాలున్న దానివి అని. లోకమంతా చీకట్లో తెల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. ఎస్, దేన్ని వెతికి తెచ్చిందంట? వేదాలను వెతికి తెచ్చి జ్ఞానం అనేది భిక్ష. నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు. నిజముగా నీవు జగద్గురువు అంటే జగానికే ఒక గురువు అని ఇక్కడ ఈ పోయంలో చెప్తున్నారనమాట. గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్నా పొంగి పొర్లే తరంగాలు నీ మెడలో హారాలు. అంటే ఇక్కడ నదులన్నీ వేటితో పోల్చారంటే భరతమాత యొక్క హారాలు, మెడలో హారాలుగా. ఓకేనా? జీవనదుల కన్న తల్లివే అంటే ఈ నదులన్నిటికీ నువ్వు కన్న తల్లివి. ఓకేనా? సో ఇదన్నమాట. సో దీన్ని ఇచ్చి మనకి క్వశ్చన్స్ అర్థం. మన జీవనదులు ఏవి? సో తెలుసు. మహామునుల స్థావరాలు. ఎస్, దట్టమైన అరణ్యాలు. ఎవరికి జయము పలకాలి? భరతమాతకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు సృజనాత్మకతలో భాగంగా. నెక్స్ట్ భాషాంశాలు చూడండి. గవాక్షం అర్థాలు. ఓకేనా? గవాక్షం అంటే కిటికీ. ఓకేనా? గవాక్షం అంటే కిటికీ. నెక్స్ట్ తావు అంటే స్థానం అనమాట. ఓకేనా? గుండె, హృదయం, ఇలా, నేల. ఓకేనా? సో ఇదనమాట. గవాక్షం, కిటికీ, తావు, స్థానం, గుండె, హృదయం, ఇలా, నేల. ఓకేనా? ఇవి. నెక్స్ట్ వచ్చేసి సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు. ఓకేనా? శరీరం, తనువు, కాయం. ఓకేనా? కాయం అంటే శరీరం, తనువు. కన్ను అంటే నేత్రం, నయనం. అమ్మ అంటే తల్లి, మాత. ఓకేనా? తల్లి అంటే అమ్మ, మాత. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి. నిదుర అంటే నిద్ర. నిద్ర అంటే ప్రకృతి పదం. నిద్ర అంటే నిదుర. అమ్మ. చాలా మందికి ప్రకృతి పదం అమ్మ అని తెలుస్తుంది, వికృతి పదం అంబ అని తెలుస్తుంది. కానీ తప్పు చూడండి. ప్రకృతి పదమే అంబ, వికృతి పదం అమ్మ. ఓకేనా? అమ్మ. ఓకేనా? సో వికృతి ఇచ్చి ప్రకృతి రాయమంటే అంబ రాయాలి. ప్రకృతి అంబ ఇచ్చి వికృతి రాయమంటే అమ్మ రాయాలి. ఓకేనా? రాత్రి. ముద్ర అంటే ముద్దర, ముదుర కాదు. ముద్ర అంటే ముద్దర. అక్షరము, అక్కరము. ఓకేనా? అక్షరము, అక్కరము. సో ఇవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వచ్చేసి ఖాళీలను సరైన పదాలతో పూరించండి అని ఇచ్చాడు. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవించుకో ఎల్లప్పుడూ. సో ఇవన్నీ మనకు అంత అవసరం లేదులేండి. తర్వాత సొంత వాక్యాలు. నిరంతరం. సో దీన్ని ఉపయోగించి మనం సొంత వాక్యం రాయాలంట. నెక్స్ట్ బంధుత్వాలను. తల్లికి ఇంకొక పేరు అమ్మ, తల్లిగారి చెల్లి పిన్ని, తల్లిగారి అక్క పెద్దమ్మ, తల్లిగారి తల్లిని అమ్మమ్మ, తండ్రి గారి తల్లిని నాయనమ్మ, తండ్రి గారి అక్క లేదా చెల్లి ఏమంటాము? అత్త. సో ఇక్కడ తండ్రి గారి అక్క చెల్లిని అత్త అని పిలుస్తాము. తిరగబడింది అంటే ఫస్ట్ తాకి తావద్దు, తర్వాత ఆరాయి. ఓకేనా? అత్తమ్మ. పూర్వపదం, పరపదం. వ్యాకరణ అంశాలు చూడండి. క్రింది వాక్యాలను గమనించండి. గీసిన పదాలను విడదీయండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. చదువు నేర్పే గురువులకిదే మా వందనం. శ్రీశైలం మల్లన్న కోరిన కోరికలు తీర్చే దైవం. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. సో ఇవన్నీ ఏంటి? ఇక్కడ అండర్లైన్ ఇచ్చినవన్నీ మనం సంధిలాగా విడదీయాలి. ఓకేనా? ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్ల ప్లస్ అన్న. సో ఈ ఉదాహరణ అన్నిటిని గమనిస్తే స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. 2 పదాలు ఉన్నాయి కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని, రెండవ పదానికి పరపదం అని మన పేరు. ఓకేనా? ఫస్ట్ వచ్చిన పదం. సో ఫస్ట్ పూర్వపదం అనమాట, తర్వాత పరపదం అనమాట. సో ఓకేనా? సో ఇప్పుడు ప్రేమించుమన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రేమించుము పూర్వపదం, అన్న పరపదం. ఓకేనా? సో ఇక్కడ పూర్వస్వరం పరస్వరం ఇచ్చాడు చూడండి. ఇదేంటో చూసుకుందాము. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు. గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శం. మనకందరికీ, ఇక్కడ మనకు ప్లస్ అందరికీ. సో ఇది ఉత్వసంధి.
ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు. ప్రపంచము ప్లస్ అందు ఉత్వ. అల్లూరి టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర సమరయోధులు. వారు ప్లస్ అంతా ఉత్వ. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం. అమూల్యము ప్లస్ అయిన ఉత్వ. దేశం అంటే దేశము ప్లస్ అంటే. సో ఇవన్నీ కూడా సందుల్లాగా విడదీసాము. ఓకేనా. సో ఇందులో స్వరాలు పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటో చూద్దాం. సో పై ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్న మూను విడదీస్తే ప్లస్ ఊ మూ అవుతుంది. ఇలా పూర్వపదం చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. పరపదమైన అంటే అనే పదంలోని మొదట అచ్చు ఆ దీన్నే పరస్వరం అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. అర్థమైందా మీకు ఇది చెప్పింది? సో ఇక్కడ కింద మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అక్కడ చూడండి ఒకసారి. సో అచ్చులను ఏమంటారు? స్వరాలు, ప్రాణాలు, నాదాలు. ఓకేనా. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూర్వపర స్వరాలు ఏంటి అంటే మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. సో ఇక్కడ చూడండి, మనకు ప్లస్ అందరికీలో మనకు విడదీస్తే మనకు ఉంది కదా. సో ఈ కూలో ఊ అనేది పూర్వస్వరం అనమాట. అచ్చును తీస్తున్నాం, కూలో ఊ తీస్తున్నాం. పరస్వరం ఆనే కాబట్టి ఆ. ఓకేనా. ఇది పరస్వరం, ఇది పూర్వస్వరం, ఇది పరస్వరం అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. సో సేమ్ ఊ ఆ. నెక్స్ట్ వారంతా, వారు ప్లస్ అంతా. పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ. ఓకేనా. తర్వాత కింది వాక్యాలను చూడండి. కృష్ణుడు అతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడు ఎక్కడ అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడత రామునికి సాయం చేసింది. సో ఇక్కడ చూడండి, గీత గీసిన పదాలను విడదీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి. కృష్ణుడు ప్లస్ అతడు. ఓకేనా. దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ ఉత్వసంధి. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి అత్వసంధి. సో ఇక్కడ ఊ వచ్చింది, తర్వాత అచ్చు వచ్చింది, తర్వాత ఆ వచ్చింది, ఇక్కడ మళ్ళీ అచ్చు వచ్చింది. అంటే లాస్ట్లో పూర్వస్వరం ఏదైతే ఉంటుందో దానికి అచ్చుల పరమైతే అది ఉత్వసంధి అవుతుంది. ఊకి ఏ అచ్చుపరమైన ఉత్వసంధే. నెక్స్ట్ పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. సో ఇక్కడ కూడా పూర్వస్వరం ఆ ఉంది. సో దానికి అచ్చుపరమైంది కాబట్టి అత్వసంధి. మెట్టినింటికి, మెట్టిన. సో అత్వసంధి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన ఇత్వసంధి. సో చిన్నది అంటే ఈ గత పూర్వస్వరం. సో చిన్నది ప్లస్ అయిన ఇత్వసంధి. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. సో ఇది కూడా ఇత్వసంధి. ఓకేనా. పై ఉదాహరణలో పూర్వస్వరం పరస్వరం ఊ ఆ కలిశాయి. ఆ రెండిటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. ఓకేనా. సో విడదీసినప్పుడు పూర్వస్వరం వచ్చి ఉంటుంది, పరస్వరం వచ్చి ఉంటుంది. సో అవి రెండు కలిసి ఒక హల్లుగా ఏర్పడ్డాన్నే సంధి అంటామన్నమాట. ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చి మనకు సంధి అంటే ఏంటి అని ఒక 4 స్టేట్మెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వస్వరం పరస్వరం కలిశాయి. ఆ రెండిటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పదాలను విడదీయండి అన్నారు. అక్షరాలన్నింటినీ, అక్షరాలు ప్లస్ అన్నింటినీ. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగుంది ప్లస్ అని. మరేమి ఇవ్వగలరు, మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, లేదంటే మరేమి ప్లస్ ఇవ్వగలరు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇత్వసంధులే. నెక్స్ట్ పదాలను కలపండి అంటున్నారు. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. ఓకేనా. నెక్స్ట్ ద్వితీయ విభక్తి గురించి మనకు తెలుసు ఆల్రెడీ. నిన్ను కూర్చి గురించి కదా. ఎస్. లక్ష్మణుడు కాపాడాలి, లక్ష్మణుడిని కాపాడాలి. దేవుడిని గౌరవించాలి, చెట్లను నరకవద్దు. తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఓకేనా. లక్ష్మణుడి భార్య ఊర్మిళ. ఓకేనా, భార్య. సో ఇక్కడ రాసేసారు చూడండి వీళ్ళు. ఓకేనా.
పై ఉదాహరణ వాక్యాల్లో నేను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేస్తుంటాయి. అవి లేకుండా చదివితే అసలు లక్ష్మణుడు భార్య ఊర్మిళ, దేవుడు గౌరవించాలి, చెట్లు నరకవద్దు. సో అసలు మీనింగ్ అర్థమవుతుంది మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. కాకపోతే కంప్లీట్ అర్థాన్ని ఇచ్చేది విభక్తులు. ఓకేనా. సో ఇలా పై వాక్యంలో పదాల మధ్య చేరే నిన్, నున్, లన్, కూర్చి గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలోని ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. ఓకేనా. ద్వితీయ విభక్తిని పదాలకు వాక్యాలను అర్థవంతం చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ నీతి పద్యం ఇచ్చాడు. అమ్మ ఎనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు. అమ్మ మాట మధురమానంద భరితమవు అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. సో ఇది ఒక నీతి పద్యం అన్నమాట. సో అమ్మ ప్రేమ గురించి. మీకు తెలుసా? కవాతు. సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని కవాత్ అని అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం పాద విన్యాసం. సో లయబద్ధంగా నడిచే పద్ధతి అయితే కవాత్, అందరూ కలిసి ఒకేసారి కదలడం వచ్చేసి పాద విన్యాసం. సో కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత తెలుస్తుంది. అన్నప్రాసన అంటే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు. సో దీనివల్ల శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. సో శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు వలన ఏం జరుగుతుంది? శిశువుకు అంటే ఆయువు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. సో అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బులు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెడతారు. శిశువు ఏ వస్తువును తాగుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం. ఓకేనా. సో ఇది మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయులకు సూచనలు, నో నీడ్. నెక్స్ట్ చదవండి, ఆనందించండి. ఇలా దేశభక్తి అన్నమాట. ఓకేనా. ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఓకేనా. వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. సో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడంట. ఆయన పిల్లలు అనమాట వీళ్ళు 4. ఆ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లు బాగుండేదని భావించేవారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమై ఒకచోట సమావేశం అయ్యారు. స్వేచ్ఛ లభించింది కనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపికగా విని మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాడు. అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుని పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగల నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించిన దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలన్న కోరిక ఉన్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న 4 కొడుకులు తమ తప్పును తెలుసుకుని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమైంది. సో ఇదన్నమాట. సో దేశభక్తి గురించి అతని కొడుకులు ఎలా నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఎలా మారిపోయారు, దేశభక్తి పట్ల మళ్ళీ ఎలాగా మొగ్గు చూపారు. ఓకేనా. ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. అంటే అసలు అతనికి రాయడం చదవడం రాకపోయిన నిరక్షరాస్యుడు కూడా మాట్లాడినా కూడా అంత వినసొంపుగా ఉండే భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష అని చెప్పింది ఎవరు? హెన్రీ మోరిస్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాయా కంబళి. సో దీని ఉద్దేశం ఏంటి? మాయా కంబళి. ఓకేనా. ఇది వచ్చేసి ప్రక్రియ వచ్చేసి జానపద కథ, ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. ఓకేనా. సో ముందే చెప్పాను కదా నేను, మాయా కంబళి అంటే ఇది ఒక జానపద కథ, దీని ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? మానవ స్వభావం సదానందంగా ఉండాలి అంటే కలువకొలను సదానంద అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఎస్. నెక్స్ట్ ఉద్దేశం వచ్చేసి
అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం. ఓకేనా. అద్భుతం అనేది అంటే ఒక మ్యాజిక్ అనేది ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది. అంటే పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివి. అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, అక్కడ మ్యాజిక్ జరిగిందంట. సో తార్కిక ఆలోచనను కూడా చేస్తుంది, ప్రవర్తనలో మార్పును కూడా తీసుకువస్తుంది. సో ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించాలి అని చెప్పడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అన్నమాట. సో రచయిత ఎవరు? కల్వకులను సదానంద. ఇతని కాలం వచ్చేసి 1939 to 2020. ఓకేనా. కల్వకులను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సో ఇతను కల్వకులను సదానంద గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. అంటే ఇతను ఆనందంగా ఎప్పుడు ఆనందంగా ఉండి పిల్లలకు బాగా పాఠాలు చెప్పడం వల్ల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి 1992లో. ఓకేనా. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారనమాట. పిల్లల కథలు ఏవేవి? పిల్లల కథలు శివానంద లహరి. ఓకేనా. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. చందమామ కథలు మళ్ళీ వార్తాపత్రికల్లో కథానికలు కూడా రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి. ఓకేనా. 1966లో ఇతను రచించిన నవలకు బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి కూడా వచ్చిందంట. 1976లో మళ్ళీ 10 ఇయర్స్కి నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. ఓకేనా. 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మళ్ళీ 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు వచ్చింది. అంటే ఈయన కథలకు నవలకు బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత 2010లో అడవి తల్లి అనే పిల్లల నవల అనమాట ఇది. ఈ పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఈ పాఠ్యాంశం వచ్చేసి మాయా కంబళి అనే సంపుటి నుండి గ్రహించబడింది. సో మాయా కంబళి అనే కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఓకేనా. సో లెసన్ ఏంటి? ఫాస్ట్గా చదివేస్తాను, సో టైం సరిపోదండి. ఓకేనా. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలకు ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అంటే ఆత్మానందుడు అనే ఒక వృద్ధ యోగి అనమాట ఉండేవాడంట ఇక్కడ హిమాలయ పర్వతాల్లో. సో ఆయన గొప్ప మహిమలు కలవాడు అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా అంటే ఆయన మహిమల్ని చూడడానికి, సమస్యలను పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ఎప్పుడూ అతని దగ్గరకు వచ్చి అతను ఎప్పుడు తన తపస్సులో ఉండేవారంట. దాన్ని భంగం కలిగిస్తూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారనమాట. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజాలం. సో ఇదంతా నేను జస్ట్ చదివేస్తాను, మీరు నాతో పాటు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఇంకా ఎక్స్ప్లెనేషన్ వద్దండి, ఎక్కడైనా హైలైట్ చేయాలనిపిస్తే చేసేస్తాను. ఓకేనా. ఇవంతా జనరల్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకేనా. చదివేస్తాను చూడండి. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆయన దానితో కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఓకేనా. ఇతను ఒక పాత కంబళి మీద మంత్రజలం చల్లి ఒక మహిమను సృష్టించాడనమాట. ఓకేనా. దాన్ని కప్పుకుంటే అతను ఎవరికి కనిపించాడనమాట. ఈ రహస్యం అతనికి మాత్రం తెలుసు, ఎవరికి తెలియదు ఇంకా. ఓకేనా. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయల్లోకి జారి పడిపోయాడు. దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. ఏ నగరానికి? శోభావతి. శోభావతిలో ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబళిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు
అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయాడు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఆ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశాపరులు పిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చును అని వారి ఆలోచన. అంటే ఆ కంబలి కప్పుకుంటే మనిషి కనిపించడం అనేది అందరికీ నగరమంతా పాకింది. సో ఆ శోభావతి నగరం రాజు ఎవరు, చండీదత్తుడు, ఓకేనా, ఎంత ప్రయత్నించినా అతను నగరంలో ఉన్న దొంగతనాలను, తర్వాత ఏమంటారు, అవినీతి కార్యాలు, సో ఇవన్నీ ఎంత ప్రయత్నించినా అదుపులో పెట్టలేకపోయాడు. ఇంక ఇప్పుడు ఈ మహాకంబళి అంటే ఈ మాయా కంబళి వచ్చింది. ఆ కంబళిని ఒక బిచ్చగాడు కప్పుకొని అదృశ్యం అవడం చూశారు. నగరమంతా అది పాకింది. సో ఇంకా దురాశపరులు ఏం వెతుకుతున్నారనమాట. అది బిచ్చగాడు కనిపిస్తే దాన్ని తీసేసుకొని మనం ఇంకా యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా దొంగతనాలు చేయొచ్చు, కార్యాలు మనం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు అనేసి ఆలోచిస్తున్నారనమాట. కంబళి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకి ఎక్కడైనా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబలి గురించే మాట్లాడుకున్నారు. సో ఆ రాత్రంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమీలు రహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారుగానే తాను వాళ్ళ కంటపడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమవుతాడు. సో ఇంకా ఈ కంబలితో నాకు ఏమీ జరగదు, నా తిండి పోయింది, నేను అడుగు తినేదానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది, దీని గురించి ఇంత హేమీలు జరుగుతున్నాయి, తహతహలాడుతున్నారు, అంటే గొప్ప గొప్ప వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు కూడా తహతహలాడుతున్నారు. సో ఈ కంబలి గురించి నాకు ఏమాత్రం బాధ లేదు అనేసి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారుజామున ఇంకా వెళ్ళి కంబలి కప్పుకొని ఎవరికి కనపడకుండా డైరెక్ట్గా రాజ్యసభకు వెళ్ళి అక్కడ రాజు ముందు ప్రత్యక్షమవుతాడు. అంటే కంబలిని తీసేస్తాడన్నమాట. ఓకేనా. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు, దీన్ని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. సో అంతో ఇంతో ఇచ్చేసి ఆ ముసలివాడి దగ్గర కంబలిని తీసుకున్నాడు అనమాట రాజు పేరు ఏంటి, చండీదత్తుడు. ఓకేనా. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉందని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకుని తన కంబలిని తనకి ఇవ్వమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషి పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మనాథ్. సో దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ ఉంది, దీనివల్ల ఇంకా చెడు బుద్ధులు ఇంకా బయటికి వస్తాయి. సో ఇది వద్దు, మీ దగ్గర నాకు ఇచ్చేసేయండి, నాది నాకు అంటాడు. కానీ రాజు వినడనమాట. శతవిధలా చెప్పినా రాజు తన వాదంతో ఏకీభవించపోయేసరికి స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ సరే నీ ఎక్స్పీరియన్సే నీకు చెప్తుందిలే, నువ్వే నా దగ్గరకు వచ్చి నాకు వద్దు అని చెప్తావు అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన కమ్మల్ని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం, అంటే రాజే చనిపోతే ప్రజలు ఏం కావాలి, సో రాజుకు ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోతాడనమాట. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. సో తను మంచికే వాడాడనమాట. సో చండీదత్తుడి మనస్సు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడు. సో చంచల అనే నాట్యకర్త నర్తించిన నాట్యానికి రాజా నర్తకి అతను. ఓకేనా. సో రాజు చాలా సంతోషపడి నీకేం కావాలి అని
కోరుకో అని చెప్తాడనమాట. చంచల మాయకమ్మల్ని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. ఓకేనా. సరే 2 రోజులే కదా ఇద్దాము అనేసుకొని ఇస్తానులే అని చెప్తాడనమాట. రాజు శయన మందిరానికి చంచల వచ్చి కమ్మలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధనం అయి ఉంటుందని రాజుకు తోచింది. చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళుట చండీదత్తుడు చూశాడు. చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగరానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతడికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకుని తన శయనాగారానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుండగా మేలుకొని ఉన్న కంబలి మూలాన తనను చూడలేనని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిమాణానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలనే విక్రముడు అనుకున్నాడని, చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెకు పట్టపు రాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాల్లో ఆత్మానందుడున్న చోటుకు వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఓకేనా. సో అలా జరిగిందనమాట. తన ప్రాణం మీదకే వచ్చింది కదా అది. తనకు రక్షాబంధనం కట్టినందుకు తనకు ఎవరు కప్పుకున్నారనేది కూడా కనిపించి తను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడనమాట. ఓకేనా. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు. ఓకేనా. సరే, ఇది నీ దగ్గరే ఉందని అనుకోని కాకపోతే నా దగ్గర ఉంటుంది. సో ఆ భయం అనేది నీ దగ్గరే ఉంది అనేసి ప్రజలు అనుకోనివ్వు అనేసి అంటాడనమాట. ఓకేనా. సో కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. సో ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు అంటే మాతృభాష మాట్లాడతారు. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది, ప్రవహించే స్రవంతిలాగా ఉంటుందన్నమాట, నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే నిత్యం మారుతూ ఉంటుంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. తర్వాత తను వెళ్ళిన చోటు నుంచి మరి ఇంకో లాంగ్వేజ్ని పట్టుకురావడం. ఇంకో లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్లోనే మార్పు అనమాట. ఓకేనా. భాషను ఏ నదితో పోల్చారు? గోదావరి నదితో పోల్చారు కదా. ఈ వచనంలో మాటలు ఎవరన్నారు? గిడుగు రామమూర్తి గారు అన్నారనమాట. ఓకేనా. ఎస్. సో ప్రశ్నలు, సృజనాత్మకత కింద ప్రశ్నలు ఇచ్చారు. భాషాంశాలు చూడండి. అర్థాలు: యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. ఓకేనా. చౌక అంటే తక్కువ, చౌక తక్కువ. అభ్యంతరం అంటే ఆటంకం. ఓకే. అంటే లేదంటే అభ్యంతరం చెప్పడం అంటాం కదా, ఎవరైనా చేస్తే అభ్యంతరం. ఎస్, ఆటంకమే కరెక్ట్ లేండి, వద్దు అని చెప్పడం. ఓకేనా. గొంగళి అంటే కంబళి, చలి వేసినప్పుడు గొంగళి కప్పుకుంటాం. కంబళికి ఇంకొక అర్థం ఏంటి? గొంగళి. ఓకేనా. ప్రకృతి వికృతి చూడండి. ఆశ్చర్యము, అచ్చెరువు, రాత్రి, రాజు, రేడు, ముఖము, మొగము, సుఖం. ఓకేనా. భయము అంటే పుయ్యిలు. సో ఇక్కడ ఇంకొకటి, భయము అంటే పుయ్యిలు, మేఘము అంటే మొయ్యిలు. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట, రావచ్చు. భయం, పుయ్యిలు, మేఘం, మొయ్యిలు. ఓకేనా. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు: పర్వతం, శైలం, గిరి. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. కరవాలం, ఖడ్గం, కత్తి. ఓకేనా. నెక్స్ట్ సొంత వాక్యాలు రాయమని ఇచ్చాడు మనకు, అవి తెలుసు ఆల్రెడీ. తర్వాత కచిక పదాలను ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చే కచిక పదాలకు పదభ్రమణం వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. ఈ పదాలని భ్రమక పదాలు అంటారు. పదభ్రమణం కలిగిన పదాలను భ్రమక పదాలు అంటారు. ఓకేనా.
నటులు చేసేది నటన, చింతకాయ రుచి పులుపు, శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. వలువ అంటారు చూడండి. ఓకేనా. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కునుకు తీయడం కదా. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. ఓకేనా. సో ఇది. తర్వాత ఇంకా కొన్ని సేకరించాలి అంటున్నారు. నటన, నటన తర్వాత నలన, లలన, లలన రాదు, నలన. సో ఇలా ఎటు నుంచి చదివినా ఒకటి. భ్రమక పదాలు. ఓకేనా. వ్యాకరణ అంశాలు. వాక్యాలను గమనించండి. ఓకేనా. పోతన భాగవతం రచించాడు. ఆవు పాలు ఇచ్చింది. రాజు వేటకు వెళ్ళాడు. రాము అన్నం తిన్నాడు. గీత పుస్తకం తెచ్చింది. సో ఇవన్నీ ప్రశ్నిస్తే జవాబును గమనించండి. భాగవతాన్ని ఎవరు రచించారు అంటే పోతన. పాలు ఇచ్చేది ఏంటి అంటే జంతువు. జంతువు ఏది అంటే ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు. అన్నం ఎవరు తిన్నారు? రామ్. పుస్తకం ఎవరు తెచ్చారు? గీత. సో క్రియను ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. అంటే అక్కడ పని ఎవరు చేస్తున్నారు అని చెప్తే అక్కడ పోతన భాగవతం ఎవరు రచించారు? పోతన. సో ఆ పోతన ఏమవుతాడు? కర్త. పాలు ఇచ్చింది, ఆవు పాలు ఇచ్చింది. ఎవరు పాలు ఇచ్చారు? ఆవు. సో అది కర్త అవుతుందన్నమాట. ఓకేనా. క్రియను ప్రశ్నించాలి ఇక్కడ. పాలు ఇచ్చింది క్రియ. ఎవరు పాలు ఇచ్చారు? ఏ జంతువు పాలు ఇచ్చింది అంటే ఆవు. రాజు వేటకు వెళ్ళారు. ఎవరు వేటకు వెళ్ళారు? రాజు. సో అలా ప్రశ్నిస్తే, క్రియను ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే కర్త. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి. కర్తను గురించి గీత గీసి పక్కన రాయండి. సో ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. ఆత్మానందుడు. కర్త ఆత్మానందుడు. భిక్షగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. ఇక్కడ కర్త ఏంటి? భిక్షగాడు. విక్రముడు. తర్వాత విక్రముడు కత్తి పట్టుకొని రాజమందిరానికి వెళ్ళాడు. విక్రముడు. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. చండీదత్తుడు. భటులు చంచలను బంధించారు. భటులు. సో ఇవన్నీ కూడా కర్త. ఓకేనా. నెక్స్ట్ ఉత్వసంధి. ఉత్వసంధి చూడండి. ఇక్కడ సంధి రూపం ఇచ్చాడు, విడదీసిన రూపం ఇచ్చాడు. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇవన్నీ రాసేసేయండి. ఏమంటారు, విడదీసి రాయండి. తర్వాత మనకు ఏంటి అంటే పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ వస్తుంది. సో మనం చెప్పాము కదా, ఇక్కడ ఏమని చెప్పాము? పూర్వస్వరంలో లాస్ట్ అక్షరంలోని అచ్చు అంటే ఊ ప్లస్ అతడు ఫస్ట్ అక్షరంలోని అచ్చు ఆ. ఊ ప్లస్ ఆ అన్నమాట. సో అలా ఊ లాస్ట్కి అన్నీ కూడా పూర్వస్వరాలన్నీ కూడా ఊ వచ్చి పరస్వరాలలో అచ్చులు వస్తే దాన్ని ఉత్వసంధిగా చెప్పుకుంటాము. ఓకేనా. సో ఇతను సంధి సూత్రం ఇవ్వకుండా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు చూడండి, అంతే టెక్స్ట్ బుక్లో. సో మనం చెప్పుకునేటప్పుడు, గ్రామర్ పార్ట్లు చెప్పుకునేటప్పుడు సందులన్నీ ఒక దగ్గర చెప్పుకొని సూత్రం ఏంటి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్పేసుకుందాం. ఓకేనా. ఉకార పదాలను గుర్తించి విడదీసి రాయండి. సో విడదీయడం మనకు అందరికీ చాలా ఈజీ కదా. నెక్స్ట్ వచ్చేసి గద్యాన్ని చదివి భాషా భాగాలు. భాషా భాగాలు అంటే నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం. సో చూద్దాం, ఇది కూడా ఇంపార్టెంటే కదా మనకు. సంతోష్ శ్యామల ఏంటి? సంతోష్ శ్యామల నామవాచకాలు కదా. ఎస్, సంతోష్ శ్యామల నామవాచకాలు. జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు కదా. జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. వారు జంతు ప్రదర్శనశాల, ఇది కూడా నామవాచకమే. జంతు ప్రదర్శనశాల. వెళ్ళారు క్రియ. వారు సర్వనామం. అక్కడ క్రూర మృగాలైన అక్కడ అనేది కూడా సర్వనామమే. క్రూర మృగాలు. మృగాలు నామవాచకం, క్రూర విశేషణం అన్నమాట. ఓకేనా. సింహం, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూసి సింహం, పులి, ఏనుగు ఇవన్నీ నామవాచకాలే. తర్వాత పొడవైన దంతాలు. దంతాలు నామవాచకం, పొడవైన అనేది విశేషణం అన్నమాట. ఓకేనా. శ్యామల నామవాచకం. సంతోషాన్ని ఆపుకోలేక క్రియ. సంతోషాన్ని క్రియా విశేషణం అన్నమాట ఇది. ఓకేనా. అబ్బో అంటే అవ్యయం. ఎంత విశేషణం అన్నమాట ఇది. ఎంత పెద్ద జంతువు, పెద్ద కూడా విశేషణమే. ఓకేనా. జంతువు. ఓకేనా. ఎంత పెద్ద జంతువో నామవాచకం అనమాట. అని ఆశ్చర్యపోయింది క్రియ. పచ్చని రామచిలుకలు. ఇక్కడ పచ్చని విశేషణం, రామచిలుకలు నామవాచకం. అందమైన నెమళ్ళు. అందమైన విశేషణం, నెమళ్ళు నామవాచకం.
చూశారు క్రియ. తరువాత అక్కడ తరువాత తర్వాత అనేది ఏమవుతుంది ఇక్కడ? తర్వాత సముచ్చయం, కంజంక్షన్ కదా, సముచ్చయం. అక్కడ సర్వనామం. ఉన్న దుకాణంలో, దుకాణం నామవాచకంలోకి. వెళ్ళి క్రియ. తినుబండారాలు అంటే నామవాచకమే. తిన్నారు క్రియ. ఓ సంతోష్, ఇటువైపు చూడు, అవి ఎంత బాగున్నాయో. ఓ సంతోష్, ఓ అనేది అవ్యయం, సంతోష్ నామవాచకం. ఇటువైపు అంటే విశేషణం. సో లేదంటే సర్వనామం కూడా వస్తుంది ఇక్కడ. సో ఇటువైపు సర్వనామం, ఇటువైపు. చూడు క్రియ. అవి సర్వనామం. ఎంత విశేషణం. బాగున్నాయో అంటే ఇది కూడా ఆశ్చర్యార్థకం అన్నమాట ఇది. అని కౌజుపిట్టలు నామవాచకం. శ్యామల, సంతోష్ నామవాచకాలే. చూపించింది క్రియ. ప్రదర్శనశాల నామవాచకం. ఉన్న ఒక లేడీ అంటే డీర్ అన్నమాట, నామవాచకం. ఒక అంటే ఇదేంటి? సర్వనామమే కదా. ఒక లేడీ. కాలికి గాయం నామవాచకమే. కాలికి అది కూడా నామవాచకమే. కాగా దానిని సర్వనామం. చూసి క్రియ. సంతోష్ నామవాచకం. అయ్యయ్యో అవ్యయం. లేడీ నామవాచకం. కాలి నుండి కాలు నామవాచకం. నుండి సముచ్చయం. రక్తం నామవాచకం. కారుతుంది క్రియ. సానుభూతిని విశేషణం. వ్యక్తం చేశాడు అంటే క్రియ అన్నమాట. సో చూడండి, ప్రతి పదానికి మనం అన్ని భాష భాగాలు చెప్పేసుకున్నాం. సో నెక్స్ట్ మాయాకమలి పాఠంలోని భాష భాగాలను 5 గుర్తించి రాయండి అన్నారు. ఓకే, సో అది మనకి క్వశ్చన్లో చూసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పద్యం ఇచ్చాడు, నీతి పద్యం, నన్నయ్య రచించినది. ఓకేనా. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియూహుగావు ఎరుగుమెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. సో పుణ్య నదులలో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సాటి రావు. అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పారు. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు. అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాకు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో, ఒక అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది కదా. ఎస్. సో ఇక్కడ చూడండి, మీకు తెలుసా శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం. ఓకేనా. ఇది జాతీయం అన్నమాట. శతవిధాల అంటే జాతీయం. ఓకేనా. 100 విధాలుగా చెప్పడం, ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం. స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. స్వానుభవం అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా. మనం ఏదైనా చేయడం వల్ల మనకు అలవడే ఒక ఎక్స్పీరియన్స్, నేర్పు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి? ఎస్, మనిషి చదవండిలో మనిషి ఉంది చూడండి. యూనాను గ్రీకు దేశంలో జాంతాస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. సో ఏంటంట, యూనాను గ్రీకు దేశంలో, యూనాను అనే ఒక గ్రీకు దేశంలో జాంతాస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడంట. ఈసప్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసప్. ఓకేనా. ఈసప్ తెలివితేటలు గలవాడు. జాంతాస్ ఈసప్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడంట. పోయి చూచిరా, నీటి తొట్టి అంటే బాత్ టబ్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు, అక్కడకు వెళ్ళి నేను స్నానం చేసి రావాలి. తిరిగి వచ్చి అతడు యజమానితో చెప్పాడు, అయ్యా, నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. జాంతాస్ ఈసప్ను వెంట పెట్టుకుని స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా, అబద్ధం చెప్పావు, సిగ్గు లేదా, వ్యర్థుడా, నీవు ఏమని చెప్పావు? స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు, మరి ఈ గుంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈసప్ వినయపూర్వంగా ఇలా జవాబు చెప్పాడు, అయ్యా, నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను. నేను అక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది. వచ్చే పోయే వాళ్లకు అది తగులుతుంది.
అది తగిలి వారు కింద పడుతున్నారు. దాన్ని తొలగిద్దామనే ఆలోచన ఏ ఒక్కరికీ కలగలేదు. కొంచెం సేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దాన్ని తొలగించాడు. స్నానాల గది వద్ద వెళ్ళాడు. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలిచి ఉండగా చూశాడు. ఆమె చాలాసేపటి నుంచి అక్కడే నిల్చొని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది. కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్లు ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు మీరే చెప్పండి. స్వార్థపరులు, తమ కోసం తాము జీవించే వాళ్ళు, ఇతరుల కష్టాన్ని తొలగించని వారు, వీరు మనుషులుగా పిలువబడడానికి యోగ్యులా? నాకు మాత్రం అక్కడ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం ఉంది. అందుకే నేను చెప్పాను అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు అని. జాంతాస్కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని చెప్తాడనమాట. ఓకేనా? అని ఈ పాఠం. మనిషి ఎలా బ్రతకాలి? ఇతరుల కోసం బతకాలన్నమాట. అది మానవ సంస్కృతి. మన కోసం మనమే బ్రతికితే అది పశు ప్రకృతి అన్నమాట. ఓకేనా? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి. ఈ రెండు కూడా స్వర్గం కంటే గొప్పవి. ఓకేనా? ఫస్ట్ 2 లెసన్స్లో ఉండే కంప్లీట్ గ్రామర్ లెసన్ చదివి అంటే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చెప్పేశాను. ఓకేనా? సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రివిజన్కి బాగా పనికొచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీ కామెంట్ని పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా, లేదంటే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నాకు చాలా బూస్టప్ ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఓకేనా? మీ కామెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.